देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली देवरकद्रा जी मधुसूदन रेड्डी ने महबूब नगर मरकज़ में वाक़े आबपाशी के दफ्तर में करवेना प्रोजेक्ट पर मुनाकिदा जायज़ा प्रोग्राम में शिरकत की और हुकाम से कामों के पेशरफ्त के बारे में तफसीली तबादला ख्याल किया और हुकाम को मशवरा दिया कि मौसम बरसात को मद्देनज़र रखते हुए ప్రాజెక్ట్ के कामों में तेजी लाए। పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీకు అందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వం 2015లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమం కూడా నా నియోజకవర్గంలో కర్వేనా దగ్గర 15 జూన్ 2015లో శంకుస్థాపన చేసి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును 3 సంవత్సరాలు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నీళ్ళు అందిస్తామని, అదేవిధంగా కర్వేనా ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వాళ్లకు మొదటి సిల్లకాన్నే వాళ్లకు భూమి ఇస్తని, ఇంటికో వాళ్ళందరికీ కూడా భూములు కోల్పోయిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తని చెప్పేసి ఆ రోజు ఎన్నో ప్రగల్భాలు వాళ్ళకి కేసీఆర్ గారు ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన విషయం, శంకుస్థాపన చేసిన రోజు మనం అందరం కూడా చూసినాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే 2015 అంటే శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇప్పటికి పూర్తి కాలేదు. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున ప్రజాదాన్ని దుర్వినియోగం చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు కర్వేనా ప్రాజెక్టును, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో భాగమైన కర్వేనా ప్రాజెక్టుతో పాటు ఇతర రిజర్వాయర్లు అన్నీ కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ముఖ్యంగా మామునార్ జిల్లా ప్రజలకు, ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సాగునీరు అందించాలనే లక్ష్యంతోన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టు పైన పదే రివ్యూ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కర్వేనా ప్రాజెక్టులో పెండింగ్ పనులు ఇంకా ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఆ వర్కులను కూడా ఎట్లా కంప్లీట్ చేయాలి, దానికి సంబంధించిన బడ్జెట్ ఏంది అనేది విషయాల మీద ఇప్పుడే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తా ఉన్న దాన్ని బట్టి చూస్తే ఇంకా దాదాపు అక్కడక్కడ అంటే 3 ప్యాకేజెస్లలో 13, 14, 15 ప్యాకేజెస్లలో ఒక్కొక్క ప్యాకేజ్లో 12%, ఒక ప్యాకేజ్లో 8%, ఒక ప్యాకేజ్లో 9% వర్కులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారి చుట్టమైన ప్రతిమ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అక్కడ పనులు చేసి మొత్తం వదిలేసిపోయారు. ₹1 కూడా పెండింగ్ లేకుండా, మీరు ఒకసారి ఆలోచన చేయండి, ₹1 బిల్లు కూడా పెండింగ్ పెట్టుకోకుండా ఎలక్షన్ల ముందే వాళ్ళు ప్రతిమ గ్రూపుకు ఎవరైతే వర్క్ చేసారో అక్కడ కర్వేనాలో వాళ్ళకు ₹1 పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించారు. వాళ్ళ పనులన్నీ కూడా ఇంకా పెండింగ్, ఇంకా 10% వర్కులు కంప్లీట్ చేయాల్సి ఉన్నాయి. అయినా కూడా వాళ్ళకు మాత్రం బిల్లులు చెల్లించేసిందంటే ఒకసారి ఆలోచన. సామాన్య ప్రజలు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలకు అంటే 10 లక్షలు, 20 లక్షల బిల్లులు కూడా ఇవ్వలేని వ్యక్తులు ప్రతిమ వాళ్ళు ఎవరైతే వర్క్ చేసారో, కాంట్రాక్ట్ వర్క్ చేసారో వాళ్ళకి మాత్రం ₹1 పెండింగ్ లేకుండా కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన వ్యక్తులకు బిల్లులు చెల్లించి ప్రజాదాన్ని దుర్వినియోగం చేసి ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఈరోజు ప్రతిమ వాళ్ళు దాన్ని వదిలేసిపోయిందంటే ఈరోజు దానికి సంబంధించి కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా కర్వేనా ప్రాజెక్టుకు సంబంధించి మెయిన్ కెనాల్కు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయని దుర్మార్గులు గత పాలకులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు 2015లో స్టార్ట్ అయినప్పుడు సైమల్టేనియస్గా ఈ మెయిన్ కెనాల్కు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉంటే అప్పట్లో రేట్స్ తక్కువ ఉంటే, తక్కువ అమౌంట్తోన ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి ఉంటే ఈరోజు మనకు అన్ని రకాలు కూడా ఉపయోగపడతా ఉండే. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య కూడా పెద్ద సమస్యగా ఉన్నది. దానికి సంబంధించి కూడా ఎంత బడ్జెట్ అవుతుంది, ఏం చేయాలనేది కూడా ఇప్పుడు అధికారులతో చర్చించి ఆ రిపోర్ట్ అంతా తయారు చేసుకున్నాము. రేపు ఎల్లుండి వనపర్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా కర్వేనా ప్రాజెక్టును పూర్తి చేసి మెయిన్ కెనాల్ను కూడా సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తొందరలో చేపట్టాలని చెప్పేసి ఆ డీటెయిల్స్ అని కూడా ఈరోజు తీసుకొని పోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ మీద కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు, మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.